హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. అందరికీ అర్థమై ఉంటుంది వినాయక చవితి స్పెషల్. బట్ వినాయక చవితి రోజు పోస్ట్ చేయలేదు, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా నుంచి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సరేనా. అండ్ వినాయక చవితి చేయాలని అస్సలు అనుకోలేదండి. కొన్ని సాడ్ న్యూస్ వల్ల కొంచెం నేను బాధలో ఉండడం వల్ల చేయొద్దని చెప్పి సైలెంట్గా ఉన్నాను. బట్ నా ఫ్రెండ్స్ వచ్చేసి చేయరా, నీ మూడ్ బాగా అవుతుంది అని దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు అని చెప్పేసి చెప్పడం వల్ల చేశాను. ఎందుకంటే గణేశుడిని ప్రథమ పూజితుడు అంటారు. అందరికీ తెలుసు అనుకుంటా. ఏ కార్యాలు చేసినా, ఏ శుభకార్యాలు చేసినా, ఏ పనులు స్టార్ట్ చేయాలనుకున్నా, ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ గణేశుడు పూజ చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఏ విఘ్నాలు కలగకుండా అండ్ అన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి పూజిస్తారు కదా. ఎందుకు అలా పూజిస్తారో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ పెట్టండి. అండ్ తెలియని వాళ్ళ కోసం చిన్న స్టోరీ చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను, తప్పు అయితే అస్సలు అనుకోవద్దు. నాకు తెలిసిందే చెప్తున్నాను అంతే. ఏంటంటే అందరి దేవుళ్ళకి పోటీ పెడతారు, పదమ పూజితుడిగా ఎవరిని పూజించాలని చెప్పేసి. అప్పుడు అందరి దేవుళ్ళు పాల్గొంటారు. దాంట్లో బుల్లోకలు మొత్తం తిరిగేసి ఫస్ట్గా ఎవరు వస్తారో వాళ్ళని పదమ పూజితుడిగా పూజిస్తా అని చెప్తారు. అందరి దేవుళ్ళు పోటీలో వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళిపోతే గణేశుడు ఒక్కరు వెళ్ళకుండా ఏం చేస్తారంటే ఆ దేవుడు శివుడు పార్వతి చుట్టూ తిరిగేసుకుంటూ బుల్లోకాలు మొత్తం తిరిగినట్టు అనుకొని మొక్కుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే గణేశుడు వెళ్ళకపోయినా కూడా మొత్తం తిరిగేసి వచ్చేసి విన్ అయిపోతాడు. అలా ఫస్ట్ గణేశుని పూజిస్తారు. ఈ చిన్న స్టోరీ నాకు తెలిసింది. మీకు తెలిసింది అయితే చెప్పండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా. నేను తప్పు అయితే అస్సలు అనుకోద్దు, నాకు తెలిసిందే చెప్పాను. దానివల్లనే ప్రథమ పూజుడిగా పూజిస్తారు. అందుకే మీరు అనుకునేవి కూడా జరగాలి, అందరు అనుకునేవి నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ గణేశుడికి నేను కూడా ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రార్థించండి. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ వినాయక చవితి అందరూ హ్యాపీగా చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా. అండ్ నిమజ్జనం కూడా అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చాలా అంటే చాలా థ్యాంక్ యూ తెలుసా. వాళ్ళ వల్లనే ఈ పూజ జరిగింది. అండ్ చీచుగాడే మొత్తం పూజలో పూజ చేసి మొత్తం చీచుగాడు. అండ్ లక్కీ వీళ్ళందరేమో పూజ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి చెప్పేస్తున్నారు. పంతులు అయితే లేడు. మాకు తెలిసింది, మాకు అర్థమైంది, మేము పూజ చేసాం. దీన్ని కూడా మీరు అసలు తప్పుగా అనుకోవద్దు. అండ్ చీచుగాడు జూనియర్స్ వచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చాడు, వారి ఫ్రెండ్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. అస్సలు అనుకోలేదండి ఇంత గ్రాండ్గా, ఇంత హ్యాపీగా, ప్రశాంతంగా పూజ అవుతుందని చెప్పేసి. నిజం చెప్పాలంటే నా సాడ్ కొంచెం తగ్గింది పూజ చేయడం వల్ల. పూజ చేయకపోయింటే అదే సాడ్లో ఉండేమో, కానీ హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నిమజ్జనం 1 డేలో చేసేసాం. మేము ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఆ ట్రిప్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ చెప్తాను. అండ్ చీచుగాడికి కూడా తెలియదు. అప్పటికప్పుడు 2 డేస్ ముందే టికెట్ బుక్ చేసుకున్నాం. మొత్తం టికెట్స్ కూడా బుక్ చేయలేదు, కొన్ని టికెట్సే బుక్ చేసాం. మళ్ళీ అక్కడ నుంచి అనుకోకుండా ఎటు దొరికితే అటు ప్లాన్ చేసుకున్నాం. సో దాన్ని బట్టి ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నా మీకు చెప్తాను. ఆ లోపు మా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ప్రసాదాలు ఎట్లున్నా కామెంట్ చేయండి. నాది పెద్ద చేయండి, చాలా అంటే చాలా పెద్ద చేయి. ఎవరైనా అడగాలి కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 వేరేస్ అండ్ పక్కా చేసి పెడతాను. అదొక ఏందో నాకు తెలియదు ఆనందం. ఒక్కటి చేస్తే నాకు ఆ తృప్తి ఉండదండి. అట్లనే దేవుడి ప్రసాదం అనగానే, దేవుడి పూజ అనగానే ముందు వచ్చేది ఏంటంటే గణేశుడు చవితి అనగానే చాలా ప్రసాదాలు చేయాలి, చాలా వెరైటీ చేయాలని చెప్పేసి కోరిక ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయి. అండ్ తిన్న వీడియో పెట్టలేదు, నేను తీయలేదు. అందరిని అంటే అలసిపోయారు అప్పటికే, సో తీయడం అవ్వలేదు. ఆకలిలో ఉన్నారని చెప్పేసి తీయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ పక్క మీ అందరిని పిలిచి మీ అందరికీ అన్నప్రసాదం పెడతాను. అన్నదానం అనొద్దంటే అన్నప్రసాదం అనాలంటే. ఇది కూడా నేను నేర్చుకున్నాను, మీకు కూడా తెలుస్తుందని చెప్పేస్తున్నాను సరేనా. అండ్ పూజ కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. అండ్ ఆరతి ఇచ్చేసాం అందరికీ. అండ్ పంచామృతం చేశాడు మా ఫ్రెండ్. పంచామృతం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందరికీ ప్రసాదంగా అదే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టాడు చీచుగాడు. అండ్ ఇంకో ఫ్రెండ్ కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి మొక్కేసుకున్నాం. ఇప్పుడు మీకు కూడా మొక్కుతున్నాను, అందరు అనుకునేవి జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సరేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. వీడియో మొత్తం చూడండి, నిమజ్జనం కూడా చేసిన వీడియో పెట్టాను. అండ్ వాయిస్ ఏమి ఇయ్యాలో అర్థం కాలేదు, బట్ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాను అంతే. బట్ సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను వినాయక చవితి జరుపుకోవడం. కానీ 1 డేనే జరుపుకోగలిగాను, ఎందుకంటే ట్రిప్ ప్లాన్ చేయకపోయి ఉంటే జరుపుకోలేదేమో. ఇంకా 3-4 డేస్ పెట్టేసి నిమజ్జనం గ్రాండ్గా చేసేవాడిని. బట్ ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల 1 డేనే చేసేసాను. కానీ ఆ 1 డే అయినా కూడా నాకు చాలా ఫుల్ఫిల్గా ఉంది. అంటే 11 డేస్ చేశానన్న ఫీల్ వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అండ్ వినాయకుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. మా చీచుగాడు కష్టపడి 2 hours తిరిగి తీసుకొచ్చాడు తెలుసా మట్టి గణేశుడిని. ఐఎమ్ సో హ్యాపీ.
మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇప్పటి నుంచి వీడియోస్ పక్కా పోస్ట్ చేస్తూనే ఉంటాయి. ఇన్ని రోజులు అసలు పోస్ట్ చేయడానికి టైం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సాడ్ న్యూస్, తెలుసు అనుకుంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటే, కొంచెం నేను మూడ్ ఆఫ్లో ఉండడం వల్ల పోస్ట్ చేయలేదు. అండ్ లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ. అండ్ నెక్స్ట్ ట్రిప్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను, సరేనా? అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సారీ ఫ్రెండ్స్, లేట్గా చెప్తున్నాను, బట్ లేటెస్ట్గా చెప్తున్నాను. అందరికీ నచ్చింది అనుకుంటున్న వీడియో. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, సరేనా? లవ్ యూ ఆల్, బాయ్.